హల్లెలూయా హల్లెలూయా. యేసు స్వామి నీకు నేను నా సమస్తమితును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కాలిసేతో నా సమస్తము యేసు స్వామి నీకు నేను దోషలోకి రోకేదన్ తీసివేతు లోక ఆశల్ యేసు చేర్చు నీ పూడి నా సమస్తము నా సమస్తము నా సురక్ష కాలికేతు నా సమస్తము నా సమస్తము. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం నుండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండిన గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. ఆమేన్. ఈ మాట గుర్తుపెట్టుకు, నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఆమేన్. 12వ వచనం. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రహాము విడిచిపోయిన తరువాత, ఆమేన్, యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువులలే విస్తరింపజేసేదను. ఎట్టనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చినిగాక. అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవా, అబ్రహామును పిలిచి ప్రభువా, నా తండ్రి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ప్రభువా, అలాగే ఈ రోజు కూడా ప్రభువా మమ్మల్ని పిలిచావు అయా, మమ్మల్ని ఆశీర్వదించడం మేము నమ్ముచున్నాం ప్రభువా. ఎందుకంటే
నాయన నీవు పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నా తండ్రి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభువా వారిని ఆశీర్వించే దేవుడు అయినావు తండ్రి. ఇదిగో ప్రభువా ఈ సమయంలో నాయన ఈ వర్తమానం ద్వారా ఈ వాక్యం ద్వారా చివరి కాలంలో మమ్మల్ని పిలిచావు ప్రభువా. అందునిమిత్తమే మేము ఈ లోకం నుండి వేరైపోయి ప్రభువా మీ కొరకు నాయన జీవించడానికి మేము సిద్ధపడి ఉండగా నువ్వు నిశ్చయంగా మమ్మల్ని ఆశ్రయించే దేవుడు అని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో ప్రభువా మీ బిడ్డలు ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. కేవలం నిలబడటం మాత్రం నేను చేయగలను, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ మీరే రంగం మీదకి వచ్చి అల్పుడను అయోగ్యుడను నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను మరుగు చేసుకుని మా అందరితో మాట్లాడండి. మిమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నారు, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుని నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రభువా. కనుక మీరు ఈ సమయంలో రంగం మీదకి రండి, మా అందరితో మీరే మాట్లాడండి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. ఒక అరగంట లేదా గంట కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆమేన్. సో చదువుబడిన వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే దేవుని వాక్యము మనల్ని అవిశ్వాసం నుండి వేరు చేయును. ఆమేన్. దేవుని వాక్యము అవిశ్వాసం నుండి వేరు చేయును. ఆమేన్. సో ప్రియ సోదరి సోదరులారా, మనకి ఈ లోకంలో అన్నిటికంటే కూడా ఉన్నతమైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఇంకో విషయం, అన్నిటికంటే కూడా సత్యం ఏమిటి, అసలైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఆమేన్. సో కాబట్టి ఆ వాక్యం కోసము మనం ఏం చేయాలంటే, ఆ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు ఆటోమేటిక్గా మనము ఈ లోకము నుండి సమస్తమైనటువంటి అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న దేని నుంచి అయినా సరే మనం వేరైపోతాం. హల్లెలూయా. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము ఈ లోకం నుంచి వేరవ్వాలని చెప్తా ఉంది. ఆమేన్. సో ఎందుకనంటే లోకానికి దేవుని యొక్క వాక్యానికి సంబంధం లేదు కాబట్టి. ఆమేన్. సో దేవుడు ఎప్పుడు కూడా వేరు చేసే దేవుడే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా వేరు చేస్తా ఉన్నాడు. కానీ మనకి సాధారణంగా మనకు అనిపించేది, మన యొక్క థాట్ ఎలా ఉంటుంది, మనకు ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుడు ఎల్లప్పుడూ కూడా కలిసి ఉండమని చెప్తాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవద్దని దేవుడు చెప్పడు, సహాయం చేసుకోండి అని చెప్తాడు. సో కాబట్టి ఎవరిని కూడా విమర్శించకుండా ఉండాలి, అందరితో మృదువుగా ఉండాలి అని దేవుడు చెప్తాడు తప్ప మీరు వేరైపోండి అని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్పడం అన్నటువంటి ఒక ఆలోచన మనం ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనిస్తే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే, దేవుని వాక్యాన్ని నమ్మని వారితో మీరు వేరవ్వాలా. ఆమేన్. సో అంటే దాని అర్థం వాళ్ళతో మాట్లాడకూడదని కాదు, వాడికి ఉప్పు ఎద్దుకు పప్పు ఎద్దని కాదు అని అర్థం. ఆమేన్. వారితో సహవాసం చేయొద్దని కాదు దాని అర్థం, కానీ వారి యొక్క అవిశ్వాసాన్ని మీరు వెంబడించొద్దని దాని అర్థం. ఆమేన్. ఎందుకనంటే ఆ విధంగా దాని అర్థం అవిశ్వాసం నుంచి మనం వేరుగా ఉండాలి, మనం సెపరేట్ అయిపోవాలి అని చెప్పానంటే దాని అర్థం వాళ్ళతో ఏం మాటలు మాట్లాడకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు అని చెప్పానంటే అసలు మనం ఈ లోకంలో ఉండకూడదని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. ఎందుకంటే పౌలు గారు అన్నాడు అన్నమాట, అదేంటంటే మీరు ఈ లోకం నుంచి వేరు అవ్వండి అంటే అర్థం మీరు ఈ లోకస్తులతో ఎవరితో సహవాసం చేయొద్దని చెప్పి మీరు అనుకోవద్దు. అలా అయితే ఇంక మనం వేరైపోయి ఆడ అడవుల్లోనో ఆమేన్ చెట్లలోనో పొట్టలోనో మనము నివసించాల్సి వస్తుంది. కాబట్టి దాని ఉద్దేశము అది కాదు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా లోకం నుంచి మనల్ని వేరు చేస్తుంది. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మనల్ని పాపం నుండి వేరు చేస్తుంది. ఆమేన్. అంటే ఆ పాపం చేసే యొక్క ఆలోచన విధానానికి మనం వ్యతిరేకంగా ఉండాలి. అవిశ్వసి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మని యొక్క ఆ అవిశ్వాసానికి మనము దూరంగా ఉండాలి. అంతేగాని మనుషులకి కాదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. ఎందుకనంటే మన ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు, అదేంటంటే మీరు పాపిని ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి. ఆమేన్. మనం పాపిని ప్రేమించాలా, పాపాన్ని ద్వేషించాలా. ఆమేన్. సో ఒక చెట్టుకి గనక పాము చుట్టుకొని ఉంటే మనము చెట్టును చంపుతామా, పాముని చంపుతామా? పామునే చంపాలా. ఆమేన్.
కానీ చెట్టుకి ఆ పాము ఎక్కడ చుట్టుకొని ఉందంటే చెట్టుకు చుట్టుకొని ఉంది. ఆమేన్. మనం గొడ్డలు తీసుకుని నరుకుతూ ఉంటాం, లేదంటే ఒక కత్తి తీసుకొని కర్ర తీసుకొని కొడతా ఉంటాం. మనం దేనికి కొడుతున్నాం అంటే పాముని తప్ప చెట్టుని కొట్టాలన్న ఉద్దేశం కాదు. ఆమేన్. అలాగే ఎవరైనా సరే లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే, ఎవరైనా సరే పాపం చేసేవాళ్ళు మనం చూసినప్పుడు మనము కూర్చోండి, ఖాళీ ఉంది ఇక్కడ. సో కాబట్టి మనం ఎవరికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలంటే పాపానికి వ్యతిరేకంగా మాట్లాడాలి తప్ప ఆ పాపం చేస్తున్న వ్యక్తికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. మనం ద్వేషించాల్సింది, మనము అసహించుకోవాల్సింది అతను చేస్తున్న పాపాన్ని తప్ప ఆ పాపిని కాదని ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రవక్త అన్నాడు, ఈరోజు ఆయన ఎప్పుడు చూసినా సరే సంఘ శాఖలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా ఆయన కనపడతా ఉంటది. ఆయన అంటున్నాడు, సహోదరులారా నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నది సంఘ శాఖల యొక్క సిద్ధాంతాలకి, సంఘ శాఖల యొక్క ఆ సిస్టమ్కి, ఆ వ్యవస్థకి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను తప్ప అందులో ఉన్నటువంటి మనుషులకి నేను వ్యతిరేకంగా మాట్లాడలేదన్నాడు ఆయన. ఆమేన్. ఒక బోటుకి కన్నం పడింది. సో ఇప్పుడు ఆ బోటు కన్నబడింది, మీరు దాని నుంచి బయటికి రండి అని చెప్పి ఒడ్డు మీద ఒక వ్యక్తి పిలుస్తా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి బోటుకు వ్యతిరేకంగా కేకలేస్తున్నాడా, బోట్లో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా కేకలేస్తున్నాడా అన్నాడు ప్రవక్త. ఆమేన్. అతను వ్యతిరేకంగా మాట్లాడుతుంది బోటుకు వ్యతిరేకంగానే, అంతేగాని బోట్లో ఉన్న వాళ్ళని ఆయన వ్యతిరేకించట్లేదు. కాబట్టి ఆ బోటు చెడ్డది, ఆ బోటుకి కన్నం పడింది, కాబట్టి ఆ బోట్లో ఉంటే మీరు నాశనం అయిపోతారు, మీరు చనిపోతారు, కాబట్టి ఆ బోట్లోంచి బయటికి రండి అని చెప్పి పిలుస్తున్నప్పుడు అతడు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే బోటుకే తప్ప బోట్లో ఉన్నటువంటి వ్యక్తులకి కాదు అని ప్రవక్త అన్నాడు. ఆమేన్. అలాగే ఈ రోజు మనం సంఘ శాఖలు తప్పు, సంఘ శాఖలు సిద్ధాంతాలు ఆచారాలు ఉన్నాయి, అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెబుతున్నామంటే మనం కేవలం వాటి గురించే మాట్లాడుతున్నాం తప్ప అందులో ఉన్నటువంటి మనుషులకు వ్యతిరేకంగా మనము మాట్లాడలేదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి మనుషులు దేవుని పిల్లలు ఉన్నారు. ఆమేన్. సో సంఘ శాఖల్లో ఎవరైతే సిద్ధాంతాలు ఆచారాలు అంటే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆచారాలను పాటిస్తున్నా సరే ఆ సంఘంలో కొనసాగుతున్న వాళ్ళు దేవుని పిల్లలే. కానీ మనం ఎందుకు మాట్లాడుతున్నామనంటే ఆ సిద్ధాంతాలు ఆచారాలు వ్యతిరేకంగా ఉన్న దేవుని యొక్క వాక్యానికి అన్న విషయం మనం మాట్లాడుతున్నాం తప్ప అందులో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని మనం ఎప్పుడు కూడా చెప్పట్లేదు. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మనం పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. ఆమేన్. సో కాబట్టి ఈరోజు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సపరేట్ చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఎందుకనంటే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆ ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆయన వెలుగు కలుగాక అని చెప్పి పలికినప్పుడు ఆ వెలుగు కలిగింది. సో కలిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే చీకటి నుండి వెలుగుని వేరు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఆయన పాపము నుండి మరణాన్ని వేరు చేస్తా ఉన్నాడు, జీవం నుండి మరణాన్ని ఆయన వేరు చేస్తా ఉన్నాడు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు అలాగే భూమి నుండి నీటిని వేరు చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఆయన మొదటి నుంచి కూడా వేరు చేసే దేవుడే ఉన్నాడు. ఆయన మొదటి నుంచి కూడా పాపాన్ని వేరు చేసే దేవుడే ఉన్నాడు. సో పాపం ఎక్కడ కనపడితే, తప్పు ఎక్కడ కనపడితే అక్కడ దాన్ని ఆయన కరెక్ట్ చేసే దేవుడే ఉన్నాడు. వేరు చేయడం అర్థం ఏంటి? దాన్ని కరెక్ట్ చేయడం, సరి చేయడం. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తల్లి వచ్చి ఒక తప్పు మాట మాట్లాడింది. ఏమని మాట్లాడుతుందనంటే ఆయనకి 12 సంవత్సరాల వయసు, ఆయన ఆలయంలో ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిశీలతో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాడు, వాక్యాన్ని తర్కిస్తా ఉన్నప్పుడు ఆ మరియ వచ్చి ఏమన్నదంటే, నువ్వు ఇక్కడున్నావా, నీకోసము నీ తండ్రి నేను వెతుకుతా ఉన్నావు అని చెప్పి ఆమె అన్నప్పుడు ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ఎప్పుడైతే ఒక తప్పుడు మాటను విన్నాడో ఆయన వెంటనే ఏమంటాడంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలియదా అంటాడు. ఆమేన్. ఆవచ్చి ఏమంటుంది, నేను నీ తండ్రి వెతుకుతున్నా అంటుంది. కానీ ఏమంటాడు వెంటనే, నా తండ్రి పని మీద నేను ఉంటానని నీకు తెలియదా అంటున్నాడు. అంటే ఆమె ఏమంటుందంటే యోసేపు నీ తండ్రి అని చెప్పాలని చూస్తా ఉంది. ఆమేన్. కానీ వెంటనే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, యోసేపు కాదు నా తండ్రి వేరే ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే యోసేపు ఆయన తండ్రి అన్నది సత్యం కాదు, అది ఒక అబద్ధం. కాబట్టి
వెంటనే యేసుక్రీస్తు వాక్యమైనాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని సపరేట్ చేస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మన లోకం నుంచి సపరేట్ చేస్తుంది. ఆమేన్. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే కేవలం వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకండి, ఎందుకు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పంటే, ఈ సోదరి సోదరా, ఈ లోకంలో సత్యమైనది ఏదైనా ఉన్నది అని అంటే, ఈ లోకంలో నిజమైనది ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఎందుకనంటే నీవు చూసేది ఏదైనా సరే ఇదంతా కూడా దీని వల్లనే కలిగింది. ఆమేన్. నువ్వు చూసిన చెట్టు అవ్వచ్చు, నువ్వు చూస్తున్నటువంటి ఈ భూమి అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు ఏది చూసినా సరే అది దేని వల్ల కలిగింది అంటే దేవుని యొక్క వాక్యం వల్లనే కలిగింది. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యం లేకుండా ఏది కూడా ఈ భూమి మీద కలగలేదు, ఈ విశ్వంలో ఏది కూడా కలగలేదు. సో అన్నిటికంటే ముందున్నది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమైనది. ఆమేన్. సో కాబట్టి అది ఏది చెబితే అదే సత్యం, అది ఏది చెబితే అదే నిజము. కానీ ఇప్పుడు సమస్య ఏమవుతా ఉందంటే, మనం లోకంలో ఉండటాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతుల్ని మనం ఎప్పటి నుంచో అనుసరిస్తూ ఉండటాన్ని బట్టి, ఆమేన్, ఎప్పుడైతే ఆ వాక్యం మన దగ్గరకు వస్తా ఉందో, ఆ వాక్యము ఎప్పుడైతే మనం ఇప్పటి వరకు పుట్టిన దగ్గర నుంచి మనం విన్నదానికి వ్యతిరేకంగా అది కనపడినప్పుడు, ఆమేన్, సో ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి లేదంటే మన తరతరాలుగా ఒక విషయాన్ని మనము అవలంబిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం వచ్చి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు దానికి మనం లోబట్టడానికి మనకి వెంటనే మనం లోబడలేకపోతా ఉన్నాం. ఆమేన్. దానికి కారణం ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించట్లేదు కాబట్టి. ఆమేన్. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించినప్పుడు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామంటే ఈ లోకంలో ఉన్నదానికి అంటే కూడా, ఏదంటే మనం చిన్నప్పటి నుంచి ఏదైతే వింటున్నామో దానికంటే కూడా దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తాము, ఇవ్వాలి కూడా. ఎందుకనంటే అదే సత్యమైనది. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే వాక్యం అనేదే, వాక్యం ఎప్పుడైతే వాక్యాన్ని నమ్ముతామో అది మనకి జీవాన్ని ఇస్తుంది. ఆమేన్. సో వాక్యాన్ని ఎప్పుడైతే అవిశ్వసిస్తామో అది మనకి మరణాన్ని ఇస్తుంది. ఆమేన్. సో ప్రియ సోదరి సోదరులారా, దేవుడు అవ్వాదాము సృష్టించినప్పుడు వాళ్ళు చనిపోవాలని దేవుడు సృష్టించాడా? లేదు. వాళ్ళు ఎల్లప్పుడూ జీవించాలనే సృష్టించాడు. కానీ మరి మరణం ఎక్కడి నుంచి వచ్చింది? మరి మరణం ఎందుకు వచ్చింది? ఆమేన్. ఎందుకు వచ్చింది అని అంటే ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని అవిశ్వసించడం వల్ల, వాక్యాన్ని నమ్మకపోవటం వల్ల, వాక్యాన్ని క్వశ్చన్ చేయటం వల్ల ఆ అవిశ్వాసం ఏదైతే ఉందో అది ఏం తీసుకొచ్చిందంటే మరణాన్ని తీసుకొని వచ్చింది. అవ్వ దగ్గరికి ఆ సర్పం వచ్చింది. సర్పం వచ్చి వాడేమన్నాడంటే, ఇది నిజమా, తోట చెట్టులో ఉన్నటువంటి ఏ ఫలాన్ని మీరు తినకూడదా అని చెప్పి అన్నప్పుడు ఆమె, లేదు, తోట చెట్టులో ఉన్నటువంటి ఏ ఫలాన్ని మేము తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడుల ఫలాన్ని మేము తినకూడదని చెప్పి దేవుడు చెప్పాడని చెప్పినప్పుడు, లేదంటే అది తినది నాన్న మేము చస్తామని దేవుడు చెప్పాడని చెప్పినప్పుడు, ఇప్పుడు సర్పం ఏమంటుందంటే మీరు దేవదూతల్లాగా ఉంటారని, మీరు దేవుళ్ళ వలె ఉంటారని దేవుడు మిమ్మల్ని ఆపడం కోసం ఆమేన్ ఆ మాట చెప్పాడు తప్ప మీరు చావనే చావరు అన్నాడు. ఆమేన్. మీ కళ్ళు తెరవబడతాయని, మీకు జ్ఞానం వస్తుందని. ఆమేన్. సో ఆ విధంగా మీరు దేవుళ్ళ వలె ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించకూడదు, ఆ దేవుళ్ళ వల్ల మీరు ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు తినొద్దని చెప్పాడు తప్ప మిమ్మల్ని చంపాలని దేవుని ఉద్దేశము కాదు. అంటే దేవునికి వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు ఒక పని చేస్తే నువ్వు చస్తావని చెప్పింది, నువ్వు ఒక పని చేస్తే చనిపోతావని చెప్పినప్పుడు సాతాను వచ్చి ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఆ పని చేస్తే చావు అని చెప్తున్నాడు. ఆమేన్. అంటే దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాట యొక్క ఉద్దేశం అది కాదని చెబుతా ఉన్నాడు. ఆమేన్. మనం ఏదైనా ఒక మాట చెప్పాను అనుకో, రేపు 10 గంటలకి నేను వస్తానని చెప్పాను అనుకో, ఓకే, మనం మనుషులం కాబట్టి మన ఉద్దేశం అది కాకపోవచ్చు. నీ లోపల ఉద్దేశమో 10 గంటలకు కాదు 10:30 అట్ట కొంచెం అటు ఇటుకి వెళ్దాం అన్న ఉద్దేశంతో నీకు ఆ మాట చెప్పి ఉండొచ్చు. సో కాబట్టి మన యొక్క మాటని ఎగ్జాక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు గనక ఒక మాట చెప్పాడంటే, ఆమేన్, అది ఎప్పుడూ కూడా ఒక ఉద్దేశంతోనే దేవుడు చెప్తాడు. ఏ ఉద్దేశంతో అయితే ఆయన మాట్లాడుతున్నాడో
ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఉండడు ఆయన. నువ్వు చస్తావు తినాలంటే నువ్వు చస్తావు అంతే. ఆమేన్. లేదు నువ్వు బ్రతుకుతావంటే నువ్వు బ్రతుకుతావు అంతే. అంతేగాని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మాట ఊరకనే ఇచ్చేవాడు కాదండి. అందుకోసం బైబిల్ రాయబడింది, నా మాట ఎల్లప్పుడూ కూడా తిరిగి వృధాగా రాదన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఒక మాటను వృధాగా మాట్లాడడం. ఆమేన్. ఎందుకనంటే ఆయన మాట ఒకసారి వదిలేడనంటే ఆయన ఏ ఉద్దేశంతో అయితే మాట్లాడాడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఆయన మాట ఎప్పుడు తిరిగి రాదు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క మాటని ఆ విధంగా సీరియస్ గా తీసుకోవాలి. ఈరోజు సాధారణంగా వచ్చి ఏం బాగా చేస్తా ఉంటాడంటే, దేవుడు చెప్పాడు విచారం చేయొద్దని. ఆమేన్. అంత మాత్రం చేత దేవుడు నిజంగానే అన్నట్ట, లేదంటే కొంచెం మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చేయొచ్చు, లేదంటే నాకు టెంప్టేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను చేయొచ్చు అని మనం అనుకుని ఏదో సర్ది చెప్పడానికి సాతాను వచ్చి ఆ ఆలోచనలో ఇస్తా ఉంటాడు. కానీ వ్యభిచారం చేయొద్దని దేవుడు చెబితే ఆయన ఉద్దేశం చేయొద్దనే. ఆమేన్. నీ పరిస్థితులు, నీ యొక్క శరీరం ఇవన్నీ కూడా దేవుడు తెలియక కాదు, పట్టించుకోవడం కాదు, తెలియక కాదు. ఆమేన్. తెలుసు ఆయనకి, అయినా సరే ఆ మాట చెప్తున్నాడు ఆయన. అంటే అది నువ్వు చేసి తీరాల్సిందే. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఒక మాట చెప్పాడనంటే ఆయన ఖచ్చితంగా ఆ మాట యొక్క ఉద్దేశం ఆయన లోపల ముందుగానే చెబుతున్నాడు. లోపల ఒక ఉద్దేశం పెట్టుకుని బయటకు ఇంకో మాట చెప్పాడు కదా ఆయన. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క మాట మనం సీరియస్ గా తీసుకోవాలి. ఆయన ఏ మాట చెప్పినా సరే, అది చిన్న మాట అయినా సరే, దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి. అంటే దేవుడు ఇలా చెప్పాడంటే దాని ఉద్దేశం వేరే ఉంటుందిలే, ఇది కాదులే అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన మాట మనిషి మాట కాదు, ఆయన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఒక మాట ఇస్తున్నాడంటే, ఒక మాట చెప్తున్నాడంటే దాని వెనకాల ఉద్దేశము ఉంటుంది. ఇంకో విషయము, ఈరోజు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవ్వమంటే దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవటం కోసమే చూస్తున్నారు. ఆమేన్. అంటే దేవుడు చర్చికి వెళ్ళమంటే చర్చికి వెళ్తాం, దశమం కట్టమంటే దశమం కడతాం. ఓకే, అంటే దేవుడు ఏవైతే రూల్స్ చెప్పాడో ఆ రూల్స్ ప్రకారము నడవాలి. ఆమేన్. అంతే మనం చేయాల్సింది అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మాట చొప్పున చేయటం మంచిది, చెయ్యాలి. ఆమేన్. కానీ అది సరిపోదు. ఆమేన్. ఎందుకనంటే దేవుని యొక్క మాట మనం చేస్తున్నప్పటికీ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. హల్లెలూయా. దేవుని యొక్క మాట నెరవేరుస్తున్నప్పటికీ ఆయన యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చకపోతే, ఆయన యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకపోతే దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఆమేన్. కాబట్టి దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది, దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ని మనం గుర్తించి దాని ప్రకారం మనము ముందుకెళ్ళాలి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే మనం లోకం నుంచి వేరవ్వాలని చెప్తా ఉంది, అలాగే అవిశ్వాసం నుంచి వేరవ్వాలని చెప్తా ఉన్నది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆదాము దగ్గరికి హవ్వ వచ్చింది. హవ్వ వచ్చి అవేమన్నదంటే, అయ్యా ఈ పండు తినొచ్చని సాతాను నాకు చెప్పాడు, అంటే సర్పం నాకు చెప్పింది, కాబట్టి ఈ పండు నేను తిన్నాను, నువ్వు కూడా తిను అని చెప్పి అవ్వ ఆదాముకి బోధ చేసింది. ఆదాముకు చెప్పినప్పుడు ఇప్పుడు ఆదాము నిజానికి ఏం చేయాలంటే వాక్యం పక్షాన నిలబడి వాక్యాన్ని నమ్మి ఆ అవిశ్వాసం నుంచి, అనగా వాక్యానికి వ్యతిరేకంగా ఏదైతే ఉన్నదో, అనగా అవ్వ మాట వాక్యానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాని నుంచి ఆయన వేరైపోవాలా, అంటే దాన్ని ఖండించాలా. ఇదిగో వాక్యం, దేవుని యొక్క వాక్యం, దేవుని మాట ఏం చెప్పాడంటే ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడు, నువ్వు తినదినా చనిపోతావని దేవుడు చెప్పాడు, కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నాను, దాని ప్రకారం నేను చేస్తానని చెప్పి ఆదాము ఏం చేయాలంటే తన భార్యని విడిచిపెట్టాలి, అంటే తన భార్య మాట వినకూడదు అప్పుడు. కానీ ఆదాము ఏం చేశాడంటే వాక్యాన్ని విడిచిపెట్టి అవిశ్వాసాన్ని హత్తుకున్నాడు, వాక్యాన్ని విడిచిపెట్టి లోకాన్ని హత్తుకున్నాడు, వాక్యాన్ని విడిచిపెట్టి తన భార్యని హత్తుకున్నాడు ఆయన. ఆమేన్. కానీ తన భార్యను విడిచిపెట్టి వాక్యాన్ని హత్తుకోవాలి. నిజానికి ఏం చేయాలి? అవ్వను విడిచిపెట్టి వాక్యాన్ని హత్తుకోవాలి.
అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఏం చేయాలంటే వాక్యము ఉన్నప్పుడు ఆ వాక్యం వ్యతిరేకంగా ఉన్నటువంటి దేని సరే మనం విడిచిపెట్టాలి. ఆమేన్. సో మొదటి ఆదాము ఏం చేశాడంటే వాక్యానికి దూరం అయిపోయి, వాక్యానికి వేరైపోయి అవ్వకి దగ్గర అయ్యాడు. ఆమేన్. అలాగే చివరి ఆదాము వచ్చాడు, కడపటి ఆదాము వచ్చి ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి వేరైపోయి వాక్యానికి దగ్గర అయ్యాడు. ఎందుకంటే ఆయనే వాక్యం కాబట్టి. ఆమేన్. సో మొదటి ఆదాము వాక్యానికి వేరవటం వల్ల, తన భార్యకి దగ్గర అవటం వల్ల ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆమేన్. ఇందాక చెప్పా, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టడం మరణం, దేవుని యొక్క వాక్యాన్ని అవిశ్వసించడం అంటే నమ్మకపోవటమే మరణం. మరి దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకోవటం ఏమవుతుంది? జీవమైనది. ఆమేన్. సో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకున్నాడు. దేవుని యొక్క వాక్యం తప్ప ఇక దేన్ని కూడా ఆయన చేయలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రి నాకు చెప్పనిదే నేను ఏది చేయలేదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఎంత పర్ఫెక్ట్ గా వాక్యంతో ఆయన నిలబడ్డాడనంటే ఇక వాక్యం తప్ప ఇంక దేన్ని కూడా ఆయన ఎంటర్టైన్ చేయలేదు, దేని వైపు కూడా ఆయన చూడలేదు. సో కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా మనకి ఇప్పుడు జీవం వస్తా ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు వాక్యంతో నిలబడాలి? ఎందుకు వాక్యం కోసం ఈ లోకానికి వేరైపోవాలి? ఎందుకు వాక్యం కోసము మన బంధువులు, ఒకవేళ మన మిత్రులు మనకి బాగా ప్రాణ స్నేహితులు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కనుక వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనము ఆ విషయంలో వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళతో వేరైపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం వాక్యం వైపే. సో ఇప్పుడు మరియమ్మ ఆ విధంగా తప్పు చేసింది తెలిస్తే ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలంటే ఆమె రాళ్ళతో కొట్టి చంపాలి. సో ఆ మరణాన్ని నుంచి తప్పించుకోవడం కోసము ఇప్పుడు యోసేపుని అడ్డం పెట్టుకుంటున్నట్టుగా కనపడుతుంది, యోసేపుని వాడుకుంటున్నట్టుగా కనపడుతుంది. ప్రవక్త మాట. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు యోసేపు ఏం ఆలోచిస్తా ఉన్నాడంటే, యోసేపు నీతిమంతుడే, మంచివాడే, కానీ ఆయన వాక్యాన్ని చూడకపోవటం వల్ల, ఆమేన్, ఆయన ఆమెని రహస్యంగా విడనాడాలని ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, అసలు విడనాడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అనంటే అతను వాక్యాన్ని చూడట్లేదు కాబట్టి అన్నాడు. హల్లెలూయా. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ అన్నీ కూడా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఎలా కనపడుతున్నాయంటే, అసలు ఒక పురుషుని ప్రమేయం లేకుండా గర్భవతి అవటం అనేది అసాధ్యం. ఇంతవరకు ఎప్పుడు కూడా జరగల. సో భూమి పుట్టింది మొదలుకొని ఎవరు కూడా ఆ విధంగా జరగల. సో సహజంగా అటువంటి కార్యము జరగదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆమేన్, కన్యక గర్భవతి కుమారుని కనును. ఆమేన్. కానీ ఇప్పుడు యోసేపు దేని వైపు చూస్తా ఉన్నాడు అనంటే మనుషుల యొక్క పద్ధతుల వైపు, మనుషుల యొక్క మాట వైపు, మనుషుల యొక్క ఆలోచన విధానం వైపు చూస్తున్నాడు తప్ప దేవుని యొక్క వాక్యం చూడట్లా. ఆమేన్. సో ఇప్పుడు యోసేపుకి ఒక పరీక్ష వచ్చింది. ఇప్పుడు యోసేపుకి 2 ఆప్షన్లు కనబడుతున్నాయి. ఒకటేమో వాక్యము, ఇంకోటేమో ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులు. ఆమేన్. సో ఈ రెండు ఇప్పుడు పోటీకి వచ్చినాయి. ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి సంఘర్షణ, ఒకదానికొకటికి వ్యతిరేకించుకుంటున్నాయి, ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. లోకం ఏమంటుందంటే కన్యక గర్భవతి కావటం, పురుషుని స్పృహ లేకుండా గర్భవతి అవటం ఇప్పుడు జరగలేదు, అది జరగదని చెప్తా ఉంది లోకం. ఆమేన్. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తా ఉందనంటే మెస్సియా రావాలంటే కన్యక గర్భవతి అవుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు దేని తీసుకోవాలి అనంటే నిజానికి యోసేపు దేని తీసుకోవాలంటే వాక్యాన్ని తీసుకోవాలా. హల్లెలూయా. సో వాక్యాన్ని తీసుకున్నప్పుడు నిజంగా వాక్యాన్ని కనుక తీసుకొని ఉంటే, వాక్యాన్ని కనుక నమ్మి ఉంటే యోసేపు మరిన్ని విడనాడాలన్న ఉద్దేశము ఆలోచన చేసేవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, అదే పరిస్థితి మనకు కూడా వస్తుంది. అదే సిచ్యువేషన్ మనలో కూడా ప్రతిరోజు వెళ్తూ ఉంటాం. ఆమేన్. సో ఏదైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయానికి మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ఆమేన్. అవతల వచ్చి నిన్ను బండబూతులు తిడుతున్నాడు. ఆమేన్. సో బండబూతులు తిడుతున్నప్పుడు మనం ఏం చేయాలి?
మనం కూడా తిరిగి తిట్టాలా, లేదంటే దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా క్షమించి వదిలేయాలా? ఈ రెండు విషయాలు ఇప్పుడు వ్యతిరేకించుకున్నట్టుగా కనబడుతున్నాయి. లోకం ఏమంటుందంటే వాడు తిరిగితే నువ్వు తిట్టాల్సిందే, వాడు తిట్టినా సరే నువ్వు గమ్ముగా ఉంటున్నావు అంటే నువ్వు చేతగానోడివి, నువ్వు చేవలేనోడివి అని లోకం చెప్తా ఉంటే, దేవునికి వాక్యం ఏం చెప్తా ఉందనంటే నీ సహోదరుణ్ణి నీ మంచి ప్రవర్తన చేత రాబట్టుకోవడానికి నువ్వు తగ్గించుకోవాలి. ఆమేన్. సో నీవు కేవలం నీ స్వప్రయోజనం మాత్రం చూడకూడదు, ఇతరులను రక్షించడానికి నువ్వేం చేయాలో అవన్నీ కూడా చెయ్యాలి. దానికోసం నువ్వు ఎంతవరకైనా వెళ్ళాలి, దానికోసం నీకు నువ్వు చనిపోవాలని దేవునికి వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. సో ఈ రెండు చూసినప్పుడు నువ్వు దేవుని వైపు నిలబడాలి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యం వైపు నిలబడాలి. సో నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నిలబడతావో ఈ లోకాన్ని నువ్వు వేరు చేస్తా ఉన్నావు, ఈ లోకానికి నువ్వు వేరైపోతా ఉన్నావు. అప్పుడు లోకం ఏమంటుందంటే ఈడోడ్రా చేతగానోడు, వాడు అంతా అన్ని తిడుతున్నా సరే వీడు మెదలకుండా ఉన్నాడని చెప్పి లోకం ఎన్నో అంటా ఉంటది. కానీ మనం మాత్రము వాక్యం పక్షాన్ని నిలబడాలా. మనం వాక్యాన్ని హత్తుకొని లోకం నుంచి వేరవ్వాలి. హల్లెలూయా. ఎందుకనంటే వాక్యాన్ని మనం నమ్మినప్పుడు ఆ విధంగా ప్రతి సిచ్యువేషన్ లో కూడా మనం దేని వైపు చూడాలంటే వాక్యాన్ని మనము హత్తుకోవాలా. వాక్యం ఏది చెబితే అదే సత్యము, వాక్యం ఏది చెబితే అదే నిజము. అదేంటండి తిట్టినా కూడా తిట్టకూడదని చెప్పి వాక్యం చెబితే అది ఎట్లా అసలు? ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యము మనకు అర్థం కాదు, దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కాకపోయినా సరే అదే సత్యము. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోమని కోరుకోవట్లా, దేవుని వాటిని నమ్మాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో దేవుని యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? మనం రక్షించాలంటే, నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? దేవుని మాటని నమ్మాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇది ఆయన వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం, నేను వచ్చి రక్తం కాచాను, సో నేను ఎందుకు చనిపోయానని చెప్పి ఆయన ఒక పుస్తకం రాసి పుస్తకం పంపించాడు మన దగ్గరికి. ఆమేన్. నేను చూసావా? అది యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చనిపోవటం, రక్తం కాచడం మనం చూసామా? చూడలా. కానీ మనకు ఎలా తెలిసింది? దేవుని యొక్క మాట ద్వారా తెలిసింది. ఈ బైబిల్ ద్వారా మనకి తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆ మాటని నమ్మమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. అంతేగాని అర్థం చేసుకోమని కాదు. నువ్వు పోయి ఆ ఇశ్రాయేలు దేశంలో చనిపోయాడని చెప్పి బైబిల్ రాశారు కాబట్టి అక్కడికి పోయి అక్కడ టెస్టులు చేసి పరీక్షలు చేసి, ఆమేన్, సో అన్ని కూడా నిజంగానే జరిగినాయని చెప్పి చూసి నీ కళ్ళతో అప్పుడు నువ్వు నన్ను నమ్మని చెప్పట్లే దేవుడు. ఆమేన్. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నా మాట నువ్వు నమ్మాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. సో నమ్మకానికి రుజువులతో పని ఉండదండి, నమ్మకానికి టెస్టులతో పని ఉండదు. ఆమేన్. సో నువ్వు ఎప్పుడు నమ్ముతావు అంటే నీకు రుజువు లేనప్పుడు, నీకు ఆధారం లేనప్పుడు నువ్వు నమ్ముతావు. అదే నువ్వు డైరెక్ట్ గా చూస్తున్నావు అనుకుని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మటం నువ్వు ఆల్రెడీ తెలుసు అని చెప్పి అర్థం. ఆమేన్. తెలియటానికి నమ్మకానికి తేడా ఏంటంటే ఆల్రెడీ నువ్వు కళ్ళ ముందు చూస్తా ఉంటే నువ్వు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కళ్ళ ముందు కనపడుతున్నట్టు తెలుసు. కానీ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడని చెప్పి విషయాన్ని నువ్వు తెలుసుకోవడానికి నువ్వేం చేయాలంటే నువ్వు నమ్మవలసి ఉన్నది. నమ్మినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలోకి పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మ నీకు సాక్షి చేస్తూ ఉంటది, ఆ పరిశుద్ధాత్మ రుజువు చేస్తూ ఉంటది. ఏంటి అంటే నువ్వు నమ్మావు కాబట్టి ఇప్పుడు ఇదిగో నీ జీవితాన్ని నేను మారుస్తున్నాను. నువ్వు నమ్మావు కాబట్టి అసాధారణమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నేను చేయడం ద్వారా నువ్వు నమ్మినటువంటి ఆ వాక్యం సత్యమని నేను రుజువు చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ లోకం ఏమంటదంటే ముందు రుజువు ఉండాలి, ఆ తర్వాత నువ్వు నమ్మాలి ఏ విషయాన్ని అని అంటది. ఆమేన్. ఈ లోకానికి వాక్యానికి వ్యతిరేకంగా నేను చెప్తున్నాను. ఓకే, తేడా ఏంటంటే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ముందు నమ్ము, ఆ తర్వాత నేను రుజువు ఇస్తాను నీకు. హల్లెలూయా. కానీ లోకం ఏమంటుందంటే నువ్వు ఒక విషయాన్ని నమ్మాలంటే నువ్వు రుజువు కావాలి, రుజువులు ఉంటేనే నేను నమ్ముతాను అని అంటది లోకం. ప్రియ సోదరి సోదరులా, దేవుని యొక్క వాక్యం అలా కాదండి. దేవుడు ఏమంటాడంటే ముందు నువ్వు నమ్ము, ఆ తర్వాత నేను నీకు రుజువు ఇస్తా. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు కల్వరి శిలువలో రక్తం కార్చాడని, ఆయన మన కోసం చనిపోయాడని మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఆ తర్వాత దేవుడు ఆయన రుజువు చేస్తాడు. ఎలా రుజువు చేస్తాడయ్యా అని అంటే
నువ్వు నమ్మినటువంటి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు దానికి గుర్తుగా, ఆమేన్, నువ్వు నమ్ముతున్నావు దాన్ని దేవుడు గుర్తించినట్టు ఆయన ఏం చేస్తాడంటే, గుర్తించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మనే గుర్తుని నీకు పంపిస్తాడు. పరిశుద్ధాత్మ మన హృదయంలో కొమ్మరిస్తాడు. కొమ్మరించినప్పుడు అప్పుడు మనకే అర్థమవుతుంది. ఆమేన్. ఎందుకనంటే ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు అప్పటి వరకు తాగుతూ ఉండేవాళ్ళం, ఇప్పుడు తాగుడు అనేది మానేసాం. ఆమేన్. అప్పటి వరకు అబద్ధాలు ఆడేవాళ్ళము, ఇప్పుడు అబద్ధాలు మానేసాం. ఆమేన్. అప్పటి వరకు దొంగతనాలు చేసేవాళ్ళం, ఇప్పుడు దొంగతనాలు మానేసాం. అప్పటి వరకు అసలు జ్వరం వచ్చినా సరే దాన్ని తగ్గించుకోవడానికి మనకి విశ్వాసం ఉండేది కాదు. టాబ్లెట్ వేసినా కూడా తగ్గుతలేదు, మనకి గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడైతే నువ్వు క్యాన్సర్ సైతము, ఆమేన్, సో నీకు ఆ విశ్వాసం వచ్చినప్పుడు క్యాన్సర్తో విశ్వాసంతో నువ్వు ఆ క్యాన్సర్ని కూడా జయిస్తున్నావు. ఆ క్యాన్సర్ నుంచి కూడా నువ్వు స్వస్థత పొందుకున్నావు. సో ఇటువంటి కార్యాలన్నీ కూడా నీ జీవితంలో జరగటం అనేది ప్రారంభం అవుతుంది. సో కాబట్టి అదే రుజువు యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో చనిపోయాడు దానికి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా దేవుని మాటను నమ్మాలని కోరుకుంటది. ఆ తర్వాతే దేవుడు రుజువిస్తాడు దానికి. అందుకోసమే బైబిల్ రాయబడింది, ఏ మనుషుడు కూడా పరిశుద్ధాత్మ లేకుండా యేసే క్రీస్తుని చెప్పలేడు. ఆమేన్. యేసే క్రీస్తు అనగా ఆ సిలువ వేయబడినటువంటి ఆ యేసు అనే మనుషుడే మెస్సియా. ఆ సిలువ వేయబడినటువంటి యేసే రక్షకుడు. ఆమేన్. సో ఆయనే దేవుని చేత అభిషేకించబడిన వాడు అన్నటువంటి విషయాన్ని మనం ఎలుగెత్తి చెప్పాలనంటే, మన సాక్ష్యం చెప్పాలనంటే మనకి పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ లేనంత వాళ్ళం నువ్వు చెప్పే సాక్ష్యానికి అథెంటికేషన్ లేదు. నువ్వు చెప్పొచ్చు యేసుక్రీస్తు దేవుడు అండి, యేసే మెస్సియా అండి, నువ్వు నోటితో చెప్పొచ్చు. కానీ నీకు అది రుజువు లేదు. నువ్వు చెప్తున్న మాటకి ఎప్పుడైనా సరే గట్టిగా ఆడైనా వచ్చి రుజువులతో సహా, ఇదిగో పలానా టైంలో యేసు పుట్టలేదు, నాకు రుజువులు ఉన్నాయి. ఆమేన్. సో యేసుక్రీస్తు అసలు అక్కడ లేడని చెప్పి రుజువులు ఉన్నాయని చెప్పి కొన్ని రుజువులు, బలమైన రుజువులు తీసుకొచ్చి చూపించాడు అనుకో. ఆమేన్. నీకు పరిశుద్ధాత్మ లేదు కాబట్టి, నీకుగా అనుభవం లేదు కాబట్టి, చూసిన అనుభవం లేదు కాబట్టి నువ్వు దానికి పడిపోతావు. ఆమేన్. పడిపోయి అరే ఎన్నాళ్ళు యేసుక్రీస్తే దేవుడని ప్రకటించాను, అది యేసు పుట్టలేదంట, ఇదిగో కావాలంటే రుజువు చూడని చెప్పి నువ్వు ఇప్పుడు వాడి ఒకరు తీసుకుని వాడికి ప్రకటిస్తూ ఉంటాం అన్నమాట. ఆమేన్. దానికి కారణం ఏంటంటే మన హృదయం నుంచి రావాలి ఆ కన్విక్షన్ అనేది. సాక్ష్యం చెప్పాలంటే, ఏదైనా ఒకళ్ళ గురించి ఒక మాట మనం చెప్పాలంటే అది రుజువు ఎక్కడ కనపడాలి మనకి? ఆ నమ్మకం ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి, హృదయం రావాలి. అది రానంత వరకు నువ్వు ఒకళ్ళు చెప్పినా నువ్వు ఏం చెప్తున్నావంటే నువ్వు విన్నది చెబుతున్నావు. ఆమేన్. మనం విన్నదే చెబుతున్నాం తప్ప మనం అనుభవించింది చెప్పట్లా. ఆమేన్. సో ఎప్పుడైనా సరే మనం విన్నదానికంటే కూడా మనం అనుభవించి చెప్పేదే సత్యమైనది. ఆమేన్. సో ఆ అనుభవం అనేది ఎప్పుడు వస్తుంది? యేసే దేవుడు అన్న అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వస్తుంది. పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చినప్పుడు అదే మనకు రుజువిస్తూ ఉంటది, నిజంగా యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు అని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మినప్పుడు అది మనకి జీవాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం మనం నమ్మినప్పుడు అది మనకి పరిశుద్ధాత్మని ఇస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి మనం ఈ లోకం నుంచి వేరైపోవాలా. ఆమేన్. సో దానికి వ్యతిరేకంగా ఉన్న దేనైనా సరే మనము అనుసరించకూడదు. ఆమేన్. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నా రక్తం తిని నా రక్తం త్రాగి నా శరీరం తినకపోతే నాలో మీకు పాలు లేదు అన్నాడు. అన్నప్పుడు అది లోకానికి ఎలా ఉంది? మనిషి మాంసం తినేవాళ్ళగా కనబడుతుంది, నరమాంస భక్షకులాగా కనబడుతుంది. అంటే మనిషి మాంసం తినటం అనేది లోకంలో ఒక వ్యతిరేకమైనటువంటి కార్యం, అది మనుషులు చేసేది కాదు. కానీ దేవుని యొక్క వాక్యం వచ్చి ఏమంటుందంటే నువ్వు మనిషి కుమారుడు యొక్క శరీరం తినాలి, రక్తం తాగాలని చెబుతున్నప్పుడు ఈ సోదరి సోదరులారా చాలా మంది అభ్యంతరపడి వెళ్ళిపోయారు ఆ మాటకి. ఆమేన్. అంటే వాళ్ళు దేని చూస్తా ఉన్నారంటే వాళ్ళు దేవుని యొక్క మాట కంటే కూడా లోకం వైపుకే వాళ్ళు మొగ్గు చూపారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి వాళ్ళు లోకాన్ని హత్తుకున్నారు.
కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తుని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు, 70 మంది మిగిలారు. ఆ 70 మంది ఏమంటాడంటే, మనిషి కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళటం మీరు చూస్తారు అంటున్నాడు. మనిషి కుమారుడు మహిమ పొందటం మీరు చూస్తాడు అంటున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఆయన చాలా మంది లేచి, ఇదేందయ్యా, ఈయన ఎవరో మాకు తెలియదా, ఈయన తల్లిదండ్రులు మా దగ్గరే ఉన్నారు కదా, ఈయన బెత్లెహేములో వాడు కదా, ఈయన అన్నదమ్ములు కూడా మనం చూస్తానే ఉన్నాం కదా, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, బెత్లెహేము నుంచి కదా వచ్చింది, మరి పైనుంచి వచ్చానంటాడేంటి? దేవుని మాట వాళ్ళకి అర్థం కాల. అంటే వాళ్ళు ఏం చూస్తా ఉన్నారంటే, కేవలం మనుషులు వాళ్ళ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో దానే చూస్తున్నారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని చూడట్లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మెస్సియా ఎక్కడి నుంచి వస్తాడంటే దేవుడి దగ్గర నుంచి వస్తాడు. మెస్సియా ఎవరంటే దేవుడే అన్నాడు. సో దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? పైనుంచే కదా. ఆమేన్. ఆ మాట యేసు చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు కనుక వాక్యాన్ని నమ్మి ఉంటే వాళ్ళు ఆ మాటను నమ్మి ఉండేవాళ్ళు. ఆమేన్. సో ఈ మాటలు ఏమీ అర్థం కాల 12 మందికి. ఆ 12 మంది కూడా 70 మంది పోయేసి 12 మంది ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి అర్థమైనది కాదు. వాళ్ళకి ఏమర్థమైందంటే ఈయన దేవుడు అని అర్థమైంది. వాళ్ళకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఈయనే మెస్సియా అని అర్థమైంది. సో కాబట్టి ఆ మాట మీద నిలబడ్డారు వాళ్ళు. నిలబడి ఇంకా ఆయన ఏం చెప్పినా కరెక్టే. ఆమేన్. సో దేవుని లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, లోకంలో ఏ మాటలు చెప్పినా సరే, ఈ గనక ఈయన మాటకు వ్యతిరేకంగా ఉన్నాయి, మేము ఇది తీసుకోం, ఈయన చెప్పింది తీసుకుంటాం. కాబట్టి ఈయన పైనుంచి వచ్చానని చెప్పిస్తున్నాడా, అదే కరెక్ట్. ఆమేన్. నా మాంసం తినండి, నా రక్తం తాగండి అని చెప్పి చెబుతున్నాడా, అదే కరెక్ట్. ఆమేన్. మాకు అర్థం కాల, కానీ ఎట తినాలో ఎట తాగాలో మాకు తెలియదు, తాగమంటే తాగుతాం అంతే. ఆమేన్. సో అటువంటి విశ్వాసం మనకు రావాలా. దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని ఈ లోకం నుంచి వేరవ్వాలంటే మనము అటువంటి విశ్వాసం మనం వాక్యం మీద ఉంచాలా. హల్లెలూయా. సో కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా సరే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని హత్తుకోవాలి. వాక్యంతో నిలబడినప్పుడు, వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు, అప్పుడు లోకం నుంచి మనము వేరవుతాము. ఆమేన్. సో అబ్రహాముకి 50 సంవత్సరాల వయసులో, 75 సంవత్సరాల వయసులో దేవుడు వచ్చి నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. 75 సంవత్సరాలకే వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు పుట్టే ఏజ్ దాటిపోయింది. ఆమెకి మెనోపాజ్, సో ఆమెకి పీరియడ్స్ కూడా రావట్లేదు. అయినా సరే ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాము ఆ మాటని నమ్మాడు. ఎందుకనంటే అబ్రహాము వాక్యాన్ని హత్తుకున్నాడు. ఆమేన్. కానీ ఈ లోకం ఏం చెప్తా ఉంది, మనకున్న అనుభవం ఏం చెప్తా ఉంది అంటే, అరే పిచ్చోడా, 75 సంవత్సరాల వయసులో ముసలిదానికి పిల్లలు పడతారంట. ఆమేన్. అది కూడా పీరియడ్స్ ఆగిపోయినాయి. ఆమేన్. ఋతుక్రమం ఆగిపోయినటువంటి ఒక స్త్రీకి పిల్లలు పడతారంటే నువ్వు ఎక్కడ విన్నావు అని చెప్పి ఈ లోకం అంటా ఉంది. కానీ అబ్రహాం ఏం చేశాడంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకానికి వేరైపోయి అబ్రహాము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. కాబట్టే అబ్రహాము 100 సంవత్సరాల వయసులో పిల్లల్ని కన్నాడు. ఆమేన్. సో అటువంటి అద్భుతం జరిగింది. దానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క మాటని హత్తుకుని లోకాన్ని విడిచిపెట్టాడు, లోకానికి వేరైపోయాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆ విధంగా నమ్మాలా. ఈ లోకంలో ఎటువంటి కాంట్రరీ పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే, వాటి వైపు మనం చూడకూడదు. కానీ మనం చూడవలసింది కేవలం దేవుని యొక్క మాట వైపు చూడాలా. సో ఆ మాట ఆ విధంగా నమ్మినప్పుడు దానికి వ్యతిరేకంగా దేని నుంచి సరే మనము వేరు చేస్తుంది. ఆమేన్. సో ఈ లోకం ఏమంటుందంటే, మందులు వేసుకుంటేనే రోగం తగ్గడానికి ఆస్కారం లేదు. ఆమేన్. సో మందులు వేసుకుంటేనే తగ్గుద్దో లేదో గ్యారంటీ లేదు. అటువంటిది ప్రార్థన చేస్తే తగ్గుద్దా, నూనె రాస్తే తగ్గుద్దా? ఆమేన్. నూనె రాసి ప్రార్థన చేస్తే తగ్గుద్దని బైబిల్ చెప్తా ఉంది. విశ్వాసంతో ప్రార్థన చేస్తే తగ్గుద్దని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. కానీ లోకం ఏం చెప్తుంది, నువ్వు మందు వేసుకుంటేనే తగ్గుద్ది. ఆమేన్ అని లోకం చెప్తున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకోవాలి. దేవుని యొక్క మాటని నమ్మి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. అయితే చాలా మంది ప్రవక్త అన్నాడు, కొంతమందికి అంత విశ్వాసం ఉండదు. ఆమేన్. కొంతమందికి అంత విశ్వాసం ఉండదు. సో వాళ్ళని మీరు వ్యతిరేకించొద్దు. కొంతమంది పావలా విశ్వాసులు ఉంటారు. ఆమేన్.
కొంతమంది రూపాయి విశ్వాసులు ఉంటారు, వాళ్ళ విశ్వాసం అంతవరకే. సో వాళ్ళ విశ్వాసం తక్కువ ఉందని చెప్పి వాళ్ళని తక్కువగా చూడొద్దు. ఆమేన్. వాళ్ళకున్న విశ్వాసంతో వాళ్ళని కొనసాగనివ్వండి. నీ కనుక రూపాయి విశ్వాసం ఉందా, నువ్వు రూపాయి విశ్వాసం ప్రదర్శించు. ఆమేన్. నీకు 100 రూపాయల విశ్వాసం ఉందా, 100 రూపాయల విశ్వాసం ప్రదర్శించు. ఆమేన్. కానీ ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలంటే ఈ లోకాన్ని వేరవ్వాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి మనము ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనల్ని దేవుడు తీసుకొచ్చింది దేనికనంటే మన శరీరాలు మార్పు చెందించి, ఆమేన్, మనల్ని ఎత్తబాటు చేసి ఆయనతో పాటు సదాకాలం మనల్ని జీవించాలని, నివసించాలనే దేవుని యొక్క ఆలోచన అన్నది. కానీ ఈ లోకం ఏం చెబుతుంది, మనకున్న ఆలోచన ఏం చెబుతుంది అంటే శరీరం మార్పు చెందటం ఏంది, ఈ భూమి ఆకాశం నుంచి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఎన్నో 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తే కానీ వెళ్ళలేం. అట్లాంటిది మన శరీరం మార్పు చెంది ఎత్తపడతామా? ఈ భూమి ఆకర్షణ తెదించి మనం దీన్ని వ్యతిరేకించి మనం వెళ్ళిపోతామా? ఇది సాధ్యమేనని చెప్పి దేవుని యొక్క ఈ లోకం చెప్తూ ఉంటుంది. కానీ మనం దేని చూడాలంటే కేవలం దేవుని యొక్క మాటనే చూడాలి. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, ప్రతి వాని మాట అబద్ధం, నా మాట సత్యం. ఆమేన్. ప్రతి మనుషుని మాట అబద్ధం, నా మాట సత్యం అని అంటున్నాడు. ఆమేన్. ఎందుకనంటే అసలు ఈ లోకాన్ని సృష్టించిందే దేవుని మాట. ఆమేన్. సో నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా దేవుడే సృష్టించాడు. కాబట్టి మనం నమ్మవలసింది దేవుని యొక్క మాటను మాత్రమే. ఆ విధంగా నమ్మినప్పుడు అది మనకు జీవాన్ని ఇస్తుంది. ఆ విధంగా నమ్మినప్పుడు అది మనకు వెలుగిస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు నుంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుందాం, ఈ లోకాన్ని విడిచిపెడదాం. ఆమేన్. సో ఆ విధంగా చేయాలనేది దేవుని యొక్క ఆలోచన అన్నది. ఆమేన్. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. సో ఈ లోకం ఏమంటుందంటే నువ్వు దశంభాగం ఇస్తే నువ్వు పేదవాడు అయిపోతా ఉంటుంది. ఆమేన్. కానీ వాక్యం ఏం చెప్తుంది, నువ్వు దశంభాగం ఇస్తే నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ 2 మాటలు వచ్చినప్పుడు మనం దేన్ని హత్తుకోవాలి అంటే వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని మాటనే మనం హత్తుకోవాలి. దానికి వ్యతిరేకంగా ఉన్న దేనైనా సరే మనము పక్కన పెట్టేయాలి. ఆమేన్. సో కాబట్టి ఈరోజు మనం మన జీవితంలో ఏ దశలో అయినా సరే మనం దేన్ని ఫాలో అవ్వాలంటే వాక్యాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఆమేన్. ఎందుకంటే అదే అన్నిటికంటే ముందున్నది, అదే అన్నిటినీ సృష్టించింది. కాబట్టి దానికి తెలిసినంత, ఆ వాక్యానికి తెలిసినంత ఎవరికి తెలియదు. ఆమేన్. సో కాబట్టి మనము గుడ్డిగా, ఆమేన్, మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటమే మనం చేయవలసింది. తద్వారా ఈ లోకం నుంచి మనము వేరైపోతాము. సో ఆ విధంగా దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరైనా సరే వాళ్ళ ఆలోచన విధానాన్ని మనము ఖండించాలా, వాళ్ళ ఆలోచన విధానానికి మనము దూరంగా ఉండాలి. అంతేగాని వాళ్ళతో స్నేహం చేయొద్దని కాదు, వాళ్ళతో మాట్లాడొద్దని కాదు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుందాం, ఈ లోకం నుంచి మనము వేరవుదాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని యొక్క వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇద్దాము. దేవుడు మనల్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్.